బ్రేకింగ్ చూస్తున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదలైంది. మహబూబ్ నగర్ కలెక్టరేట్లోని 11వ నెంబర్ గదిలో ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ నుంచి 11వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రవినాయక్ ఆధ్వర్యంలో నామపత్రాలు స్వీకరించనున్నారు. 11న నామినేషన్లు పరిశీలిస్తారు. 14వ తేదీన ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. నెల 28న రెవెన్యూ డివిజన్ కేంద్రాల వారీగా ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించేందుకు 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. బ్రేకింగ్ చూస్తున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదలైంది. మహబూబ్ నగర్ కలెక్టరేట్లోని 11వ నంబర్ గదిలో ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇవాళ నుంచి 11వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రవినాయక్ ఆధ్వర్యంలో నామపత్రాలు స్వీకరించనున్నారు. 11న నామినేషన్లు పరిశీలిస్తారు. 14వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు అధికారులు. ఈ నెల 28న రెవెన్యూ డివిజన్ కేంద్రాల వారీగా ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించేందుకు 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సో ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలోని ఒక ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి ఈ రోజు నిన్న ఆదివారం నోటిఫికేషన్ వెలువడింది. అయితే ఆదివారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్ల పర్వం ఉంటుంది. అయితే 12న నామినేషన్లకు సంబంధించి పరిశీలన ఉంటుంది. 14వ తారీఖు నామినేషన్ల ఉపసంహరణ, ఈ నెల 28న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల యంత్రాంగం మరియు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ నిన్న నుంచి మొదలు కావడంతో నామినేషన్లు తీసుకునేందుకు కూడా అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. ఏదైతే 2022 జనవరిలో ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణ రెడ్డి 6 ఏళ్ల పదవీ కాలం ఉండగానే ఏదైతే గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కలవకుర్తి స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఒకటి నాగర్కు సంబంధించి కూచుకుల దామోదర్ రెడ్డి ఉండగా మరొకటి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న ఈయన ఎమ్మెల్సీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అయితే దీనికి సంబంధించి మరోవైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మండల పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు శాసన మండలి స్థానిక సంస్థల కోటాలోని ఎన్నికల్లో ఓటర్లుగా పరిగణించబడతారు. దీనికి సంబంధించి మొత్తం 1450 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఉండగా వీరిలో మెజార్టీ ఓటర్లు బీఆర్ఎస్ చెందిన వారే ఉన్నారు. దీంతో ఆశావాహులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కూడా తమకు అవకాశం కల్పించాలంటూ కూడా ఇప్పటికే కేసీఆర్ కు విన్నవించుకున్నటువంటి నేపథ్యం. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందనే చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా కాంగ్రెస్ తాము చేజించుకోవాలని కాంగ్రెస్ ఇప్పటికే దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించి దానికి సంబంధించి కూడా ఈ నెల అంటే ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్లమెంట్ మరియు ఎమ్మెల్సీ స్థానాలకు కానీ బహిరంగ సభలో మాట్లాడడానికి కూడా తెలుస్తాం. మరోవైపు ఈ పాలమూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యారని చెప్పొచ్చు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఆయా ఏదైతే నారాయణపేట్ మరియు దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చలకు సంబంధించి ఈ నియోజకవర్గాల స్థాయిలో ఓటర్లు ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా కొంత ఇప్పటికే కలిసినటువంటి సందర్భం అయితే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అయితే ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో కూడా ఉందని చెప్పొచ్చు రాజశేఖర్.
కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్లు పూర్తిగా కసిరెడ్డి నారాయణ రెడ్డి క్యాడర్ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశం. సో గట్టి పోటీ ఇవ్వడానికి ఇక్కడ బీఆర్ఎస్ కానీ లేకపోతే మిగతా పార్టీ అయినటువంటి బీజేపీ కానీ అభ్యర్థులు నిలబెట్టే అవకాశాలు ఉన్నాయా? సో పోటీ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? అయితే ఇప్పటికైతే అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే ఒకవైపు మరోవైపు మాజీ ఎమ్మెల్యే దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అలా వెంకటేశ్వర రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ తరఫున అవకాశం కల్పించవచ్చన్న కూడా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పారిశ్రామికవేత్త యువ నాయకుడు మన్నే జీవన్ రెడ్డికి అవకాశం కల్పించనున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తం పైన బీజేపీ పార్టీ అయితే ఇప్పటికైతే ఈ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు కూడా ఎవరిని కూడా ప్రకటించకపోవడంతో కొంత బీజేపీ పార్టీలో సందిగ్ధం నెలకొన్నదనే చెప్పొచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి తీసుకొచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జీవన్ రెడ్డికి అవకాశాలు మెండుగా ఉంటాయని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో కొంత చతికిలపడ్డ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలకు కానీ 2 నియోజకవర్గాలు తప్ప 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పాగా వేయడంతో కొంత నిర్లిప్తతకు గురైందని కూడా చెప్పొచ్చు. మరోవైపు ఒక్కొక్కరే నాయకులు అంటే రెండవ వర్గం ఏదైతే రెండో స్థాయి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చేరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కు రేపు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు తర్వాత మెండుగా ఉన్నాయని కూడా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో ఏదైతే ఎన్నికలను సీరియస్ గా తీసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ ఎన్నికలను ప్రత్యక్షాత్మకంగా ఉండబోతున్నాయని చెప్పొచ్చు. మరోవైపు దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారంలో మునిగిపోయింది. పార్లమెంటు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు సిద్ధమైందని కూడా మనం చెప్పొచ్చు. రాజశేఖర్, అంటే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా కొత్తగా ప్రత్యేకంగా హామీలు ఇచ్చే అవకాశం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా మనం? ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి అటు కొడంగల్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ కానీ 100 పడకల ఆసుపత్రి కానీ తర్వాత తదితర పాలిటెక్నిక్ కాలేజ్ డిగ్రీ కాలేజీలు చేయడం కానీ తదితర అభివృద్ధికి సంబంధించి నారాయణపేట కొడంగల్ నియోజకవర్గ ఎత్తిపోతల పథకానికి కూడా శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఒక్కొక్కటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి పెండింగ్ ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ పనులను కూడా ఒక్కొక్కటే పరిష్కరించే దిశగా ఉందని చెప్పొచ్చు. మరోవైపు సీఎం సొంత జిల్లా కావడంతో పాలమూరు పై ఎక్కువ దృష్టి ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత పాలకులు చేసిన నిర్లక్ష్యానికి నిరాదరణ కురువైన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా అయితే సీఎం నడుము కట్టారే. సీఎం కృతనిశ్చయంతో కూడా ఉన్నట్టు కూడా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి అభివృద్ధిపై ఫోకస్ కూడా పెట్టినట్టు ఎప్పటికప్పుడు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో నాయకులతో కూడా చర్చలు జరుపుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రజల్లో కూడా విశ్వాసం నెలకొన్నదనే చెప్పొచ్చు. ఏదైతే గత బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను ఎటువంటి హామీలను కూడా నెరవేర్చడంలో విఫలమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైపు ఉమ్మడి జిల్లా ఓటర్లు ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా చూస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో ప్రజల విశ్వాసాన్ని గెలుపొందుతూ ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి 4 గ్యారంటీలు ఇప్పటికే అమలు పరుస్తున్న నేపథ్యంలో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై కొంత సానుకూలత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు.